కిట్టు మరియు బక ఒక విలువైన పాఠం. ఒక అందమైన అడవిలో కిట్టు అనే నక్క మరియు బక అనే కొంగ ఉండేవారు. వారిద్దరూ చాలా కాలంగా స్నేహితులు. ఒకరోజు కిట్టు తన స్నేహితుడు బకతో ఒక చిన్న ఆట ఆడాలని అనుకున్నాడు. కిట్టు నవ్వుతూ, బకమిత్రమా, రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావా అని అడిగాడు. బక సంతోషంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు బక నక్క ఇంటికి వెళ్ళాడు. కిట్టు 2 వెడల్పాటి పళ్ళేలలో రుచికరమైన సూప్ వడ్డించాడు. తినండి మిత్రమా, చాలా బాగుంటుంది అన్నాడు కిట్టు. కిట్టు తన నాలుకతో చకచకా సూపంతా తాగేశాడు. కాని పాపం బక తన పొడవైన ముక్కుతో ఆ పళ్ళెంలోని సూప్ను అస్సలు తాగలేకపోయాడు. బక ఆకలితోనే ఇంటికి తిరిగి వెళ్ళాడు. కిట్టు తనను మోసం చేశాడని అతనికి అర్థమైంది. కిట్టుకి ఒక పాఠం నేర్పాలని బక నిర్ణయించుకున్నాడు. కిట్టు, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని ఆహ్వానించాడు. మరుసటి రోజు కిట్టు చాలా ఆకలితో బక ఇంటికి వెళ్ళాడు. అక్కడ మంచి వంటకాల వాసన వస్తోంది. ఈ రోజు నేను కడుపు నిండా తింటాను అని కిట్టు అనుకున్నాడు. బక ఆహారాన్ని 2 పొడవాటి సన్నని మూతిగల కూజాలలో జార్లలో వడ్డించాడు. భోజనం సిద్ధం కిట్టు, తిందాంరా అన్నాడు బక. బక తన పొడవైన ముక్కును కూజాలోకి సులభంగా దూర్చి ఆనందంగా భోజనం చేశాడు. ఆ కూజా లోపలికి కిట్టు ముఖం అస్సలు వెళ్లలేదు. కిట్టు కూజామూతిని నాకుతూ ప్రయత్నించాడు, కాని ఏమీ దొరకలేదు. బక తనను ఎలా ఆటపట్టించాడో కిట్టుకి అప్పుడు అర్థమైంది. తన తప్పు తెలుసుకుని కిట్టు సిగ్గుపడ్డాడు. నన్ను క్షమించు బక, ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారని తెలుసుకున్నాను అన్నాడు కిట్టు. అప్పటినుండి వారిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ నిజమైన స్నేహితులుగా ఉన్నారు.